హాయ్ ఫ్రెండ్స్, ఇది జీపీఎస్ డాంగిల్ అవెన్స్ వర్షన్ 8.0. నేను ఇన్స్టలేషన్ ప్రాసెస్ మీకు చెప్తాను, చూడండి స్టెప్ బై స్టెప్. జీపీఎస్ డ్రైవర్స్ టెస్టింగ్ చేయాలి మనం. ఫస్ట్ డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత అది కనెక్ట్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి మనం ర్యాండమ్గా. ఫస్ట్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ అయిందో కూడా చెక్ చేసుకోవాలి. డివైస్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ పోర్ట్ దగ్గర మీకు ఇక్కడ కనబడుతుంది కదా, డివైస్ కనెక్ట్ అయిందా లేదని యూఎస్బీది. అది ఆల్రెడీ కనెక్టింగ్లోనే ఉంది, కాకపోతే డ్రైవర్స్ లేవు దానికి. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేద్దాం మనం. సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి అక్కడ కనెక్ట్ డివైస్ అని చెప్పి వస్తుంది. కనెక్ట్ డివైస్ ప్రెస్ చేసిన తర్వాత మనకి అక్కడ పోర్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది, యూఎస్బీ సీరియల్ పోర్ట్. ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు, కాకపోతే అది ఎర్రర్ అవుతుంది, కనెక్ట్ అవ్వట్లేదు. అది సీరియల్ పోర్ట్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ అని ప్లేస్ చేస్తే డివైస్ మనకు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అవుద్ది. అక్కడ రన్ టెస్ట్ చేయాలి. డివైస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. మనకి అక్కడ లాటిట్యూడ్ కూడా చూపిస్తుంది. లాటిట్యూడ్ ఏమో 17.67 అని. మనకి అది కరెక్ట్గా మన సిఎస్పి పోర్ట్లో మనం అప్డేట్ చేసుకోవాలి. యూజర్ సిఎస్పి డీటెయిల్స్లోని లాటిట్యూడ్ అని పోర్టల్ అడుగుద్ది. అది కరెక్ట్గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. అది కరెక్ట్గా ఉంటేనే మనకి అక్కడ వర్క్ అవుతుంది డివైస్. ర్యాండమ్గా మనం మళ్ళీ యూఎస్బి సీరియల్స్లోకి వెళ్ళి అప్డేట్ డ్రైవర్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ డ్రైవర్స్ తీసుకుందా లేదో చూడాలి. డ్రైవర్స్ ఒకవేళ కనెక్ట్ అవుతే కనుక గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంటుంది మనకి. డివైస్ కనెక్ట్ అవ్వకపోతే రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది.